ఏం కూర వండుతున్నామా? కోడిగుడ్డు ఉల్లిపాయ. పొద్దునేం చేయలేదా? చేయలే, పొద్దున ఉన్నాయని. గుడ్లు ఉడకబెట్టాలా? ఉడకబెట్టాలి. తీసుకొచ్చావా? తీసుకురావాలా? తెస్తాడు. ఉల్లిపాయలు కోస్తున్నావా? కోడిగుడ్లు ఉడికేటప్పుడు ఉల్లిపాయలు కొట్టే. ఈ పూట కోడిగుడ్డు ఉల్లిపాయ ఇగురు మా ఇంట్లో కూర. సన్నగా కట్ చేస్తున్నావా? సన్నగా కట్. ఉల్లిపాయ మగ్గాలి కదా. మా ప్రేంగాడు కూడా కట్ చేస్తున్నాడు ఉల్లిపాయలు. ఏది రైట్ చూడు ఒకసారి. వీడికి సిగ్గు ఎక్కువ. ఏంట్రా అంత వయ్యారంగా కట్ చేస్తున్నావు? ఫాస్ట్గా కట్ చేయి. నాన్నమ్మ చూడండి కట్ చేసింది. నానమ్మ చేసింది. అయిపోయిందారా ఉల్లిపాయలు కట్ చేయడం? కళ్ళు మండుతలేదురా నీకు? గుడ్లు కూడా తెచ్చేస్తుంది మీ అమ్మ. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, 6, 7, 8, 9, 10, 11, 12 గుడ్లు. ఇప్పుడు ఇవి నీళ్ళు పోసి మునిగేంత వరకు స్టవ్ మీద పెట్టేద్దాం. అది అన్నం అయిపోతుంది, కొంచెం దగ్గరికి మగ్గింది. అన్నాన్ని ఈ పొయ్యి మీద పెడతాం. స్టవ్ మీద పెట్టామా, హైలో పెట్టు. ఇలా గుడ్లు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు గుడ్లు పగలకుండా ఉంటాయి. గుడ్లు ఉడికినాయి. నూనె పోస్తున్నావా? ఎక్కువ అవుదా? సరిపో. ఎక్కువ ఇవ్వడం. గుడ్లు ఉడికినాయా? ఉడికినాయి. ఉల్లిపాయలు వేసావా? ఉల్లిపాయలు వేసా. ఉప్పు వేసి కొద్దిగా వేగాక పసుపు, కారం, మగ్గాలి. కొంచెం మగ్గాక మగ్గినాయా? కొంచెం స్టవ్ మగ్గింది, ఇంకా మగ్గాలి. కొంచెం ఉప్పును కారం వేసాక అవి ఎప్పుడు వేస్తాం?
అవి కొన్ని ఉడకాలి ఉప్పుకొని కారం వేసాక పసుపు వేస్తున్నావా? గుడ్లు వచ్చేసావా? అవ్వాలి ఈ కారం వేసాక పసుపు వేగాలి. ఇంక వేగాక అప్పుడు గుడ్లు మంచి కలర్ఫుల్గా ఉండాలి. కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. ఉల్లిపాయ కలుపుకొని గుడ్డు చూసుకొని తింటే చాలా బాగుంది. ఏంట్రా ఏం చేస్తున్నావు? గుడ్డు పెరుగు వేస్తాను. నువ్వేం చేస్తున్నావు అమ్ములు? ఆయిల్ సరిపోలేదా? చాలేదని కొద్దిగా స్మెల్ భలే వస్తుందమ్మా. బాగుందా? చాలా బాగుంది. ఉల్లిపాయలు కలుపుకొని కోడిగుడ్డు నంచుకుంటూ ఉంటే టేస్టీగా ఉంటుంది. బాగా కూర మగ్గిందా? మగ్గింది. గుడ్లు గుడ్లు వేసి తిప్పితే అయిపోయి. మాయా సౌండ్ తగ్గివా? భలే ఉంటుంది మా కూర నువ్వు చేస్తా. చాలా బాగుంటుంది. అందుకే 2 రోజుల నుంచి వండుమా అని అడుగుతుంది. అన్నంలో కలుపుకొని గుజ్జు ఉంటుంది. ఉల్లిపాయలు గుడ్డు తినడానికి టేస్ట్గా ఉంటుంది. కోడిగుడ్డు ఉల్లిపాయ ఇగురు చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి మా ఇంట్లో కోడిగుడ్డు ఉల్లిపాయ ఇగురు. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.